వాళ్ళు గ్లాస్ పగలు కొడతామన్నారు. అట్లా యాంగ్లర్ పడితే ఎట్లా పడాలి చెప్పండి? అట్లా యాంగ్లర్లో పెడితే వానికి బస్సోడు గ్రిప్ ఏమో వాడి కోసం చూశాడు. ఆ విధంగా యాంగ్లర్ పడితే సరే అద్దం పగలు కొడతామని ఎట్లా దూరాలి చెప్పండి? ఏ విధంగా దూరాలా మనిషి వచ్చి తప్పించుకోవడానికి? అంటే మీ వాళ్ళకి సంబంధించిన సీట్ నెంబర్స్ ఏమన్నా మీకు ఐడెంటిఫై తెలుసు? L4 ఒకరు, L5 ఒకరు లోయర్. మా నలుగురు మొత్తం 8 మంది అండి. మా వాళ్ళు నలుగురు బతికారు. మా వాళ్ళు నలుగురు బతికారు. ఇద్దరు పిల్లలు, ఇద్దరు అవుతారు. ఈ నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వాళ్ళు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు బయటపడ్డ వాళ్ళు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నారు. మాది కర్నూలు అండి. కర్నూలు ఎక్కడ ఉంటారు? మేమా గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాం. అతను రమేష్ అని అతను కూడా వచ్చాం. మా బంధువు అతను కూడా వచ్చాం. అతను ట్రీట్మెంట్ చేయించుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకొని అంతా కుట్లు వేయించుకొని వచ్చాం. మొత్తాన్ని చూసుకుంటే ఘటనలో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 8 మంది వస్తే 4 బయటపడ్డారు. 4 బాబుతో పాటు పాప, అదేవిధంగా భార్యాభర్త. ఘటన కావేరికి సంబంధించినటువంటి ట్రావెల్స్ ఏదైతే ఉందో DD01N 9490 అనేటువంటి బస్సు అత్యంత ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది.